పుష్ప 2 మూవీ. 'పుష్ప 2' మూవీకి ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. సో, ఆ హైప్ ఏంటో, ఆ క్రేజ్ ఏంటో రీసెంట్‌గా జరిగిన ట్రైలర్ ఈవెంట్‌లోనే మనకు తెలిసిందనమాట. సో, బీహార్ పాట్నాలో జరిగిన ఈవెంట్‌కి అయితే చాలా అంటే చాలామంది జనాలొచ్చారు. మామూలుగా లేదు క్రేజ్ అల్లు అర్జున్ గారికి నార్త్ ఇండియాలో. సో, ఈ మూవీ కోసం నార్త్ ఇండియాలో భారీగా అంటే భారీగా వెయిట్ చేస్తున్నారనమాట. యాక్చువల్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కోసం చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బట్ మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే నార్త్ ఇండియాలోనే ఈ మూవీ పైన భారీ క్రేజ్ ఉందని మరోసారి తెలిసిందనమాట. సో, అయితే ఈ మూవీ ట్రైలర్కి అయితే రికార్డ్ వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. సో, యాక్చువల్గా ఈ మూవీ లాస్ట్ 24 అవర్స్లో ఈ మూవీకి 44 మిలియన్స్ పైన వ్యూస్ వచ్చాయి. ఇది ఒక రికార్డ్ అని చెప్పచ్చు. మన సౌత్ ఇండియాలోనే ఈ మూవీకి వచ్చిన వ్యూస్ ఫస్ట్ ప్లేస్ అనమాట, 44 మిలియన్ వ్యూస్. అలాగే ఈ మూవీకి ఇంచుమించు 8 lakhs పైనే లైక్స్ వచ్చాయన్నమాట. సో, ఇది టాప్ 7లో నిలిచింది పుష్ప 2 ట్రైలర్. సో, వ్యూస్ పరంగా చూసుకున్నామంటే టాప్ 1లో ఉంది పుష్ప 2 ట్రైలర్. ఇది వరకు మన పాన్ ఇండియా సినిమాలు కానీ మన బిగ్ హీరోస్ నటించిన మూవీస్ ట్రైలర్స్లో చూసుకుంటే మొన్న లాస్ట్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం మూవీకి అయితే లాస్ట్ 24 అవర్స్లో 38 మిలియన్స్ పైనే వ్యూస్ వచ్చాయి గుంటూరు కారం ట్రైలర్కి. అలాగే సల్లార్ మూవీకి అయితే 32 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి 24 అవర్స్లో ట్రైలర్కి. అలాగే మన మహేష్ బాబు యాక్ట్ చేసిన సర్కార్ వారి పాట మూవీకి అయితే 27 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనమాట. అలాగే ప్రభాస్ గారు యాక్ట్ చేసిన రాధేశ్యామ్ మూవీకి అయితే సో ఇంచుమించు 23 మిలియన్స్ పైనే వ్యూస్ వచ్చినాయని తెలుస్తుంది. అలాగే బాహుబలి సినిమా, సో ఇండియన్ ప్రైడ్ మూవీ అనమాట. సో, బాహుబలి 2 మూవీకి అయితే 21 మిలియన్స్ వచ్చినాయి. సో, అలాగే RRR సినిమాకి 20 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన వకీల్ సాబ్ మూవీకి అయితే 18 మిలియన్ వ్యూస్ వచ్చినాయని తెలుస్తుంది. సో, అలాగే పుష్ప మూవీ 4 years బ్యాక్ రిలీజ్ అయిన పుష్ప మూవీకి అయితే 15 మిలియన్స్ వచ్చినాయి 24 అవర్స్లో పుష్ప ట్రైలర్కి. సో, ఇలా చూసుకున్నామంటే ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్కి అయితే సో రికార్డు స్థాయి వ్యూస్ వచ్చినాయని తెలుస్తుంది. సో, లాస్ట్ 24 అవర్స్లో ఈ మూవీ ట్రైలర్కి 44 మిలియన్స్ పైన వ్యూస్ వచ్చినాయి. అలాగే ఓన్లీ హిందీ వర్షన్లో అయితే 50 మిలియన్స్ పైన వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. సో, ఓవరాల్గా చూసుకున్నామంటే ఇంచుమించు ఈ మూవీకి అయితే రికార్డ్ వ్యూస్ వచ్చినాయి. అలాగే రికార్డ్ హైప్ కూడా క్రియేట్ అయింది. సో, ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత మూవీ పైన బజ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. సో, మామూలుగా లేదు, ట్రైలర్ కట్ కూడా బాగా చేశారు. సుకుమార్ గారు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ ఈ మూవీని చెక్కినట్టు తెలుస్తుంది. సో, క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో, మూవీలో ట్రైలర్ చూసుకున్నామంటే మనకు ఎమోషన్స్ ఒక పక్క, అలాగే పుష్పరాజ్ క్యారెక్టర్కి ఇచ్చే హైప్ అయితే ఒక పక్క ఉంది. సో, ఎలివేషన్స్ కూడా భారీగా ఉన్నాయి. సో, మరి మూవీ అయితే December 5th రాబోతుంది కాబట్టి ఈ మూవీ కలెక్షన్స్ ఏ రేంజ్ ఉండబోతున్నాయో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఫైనల్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు